ఓకే, నెక్స్ట్ వైసీపీ ఎఫ్ఐఆర్స్కి వెళ్తే ఈ కాన్ఫిడెన్స్ కు రీజన్ ఏమంటారు సార్? సంబరాలకు సిద్ధంగా ఉండేది పని చేస్తేనండి. ఇప్పుడు మీరు నెలంతా పని చేయండి, జీతం 2 రోజులు లేట్ అయిందనుకోండి, ఎవరి కోసం ఎవరు పోయి అన్న కాన్ఫిడెన్స్ లెవెల్తో మాట్లాడతారు. అవును, అట్లా కాన్ఫిడెన్స్ ఏంటి, 5 సంవత్సరాలు నేను పని చేశాను, దానికి మీరు ప్రతిపరంగా రెసిప్రోకల్ యాటిట్యూడ్తో కుల మతాలకు అతీతంగా మీకు సింపుల్ లాజిక్ చెప్తా. 4,15,00,000 మందికి సంక్షేమం అందించాడండి జగన్మోహన్ రెడ్డి. ఓకే, అందులో 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ, మిగిలిన వాళ్ళు 1,58,00,000 అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, దేని భయపడాలండి ఆయన? మరి వీళ్ళు మాట్లాడిన అరాచక పాలన, కిరాతక పాలన, సైకో ఎందుకు మేనిఫెస్టో లేదు కదా? మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇవన్నీ పని చేయలేదు. మీకు ఎవరికి పని చేస్తారు? 4వ తారీఖు డబ్బాలు ఓపెన్ చేయగానే ఎవరెవరు డబ్బాలో దూరుతారు, డబ్బాలో బయటకు ఎవరు వస్తారో తెలుస్తుంది. ఓకే, డబ్బాలో గులకరాలు వేసుకోవడం చాలా సులువు సార్. 4వ తారీఖు దాకా వినిపిస్తాయి సౌండ్లు. 1వ తారీఖు ఎగ్జిట్ పోల్ తో సగం సభకు నమస్కారం బ్యాచే ఉంటుంది. అందుకే మీకు అధ్యక్ష మార్పు ఇలాంటి చెత్త చెదరం మీద ఆల్ ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ధైర్యంగా సంబరాలకు రెడీ అవ్వండి. ఓకే, 4 నెలల అచేతన గవర్నమెంట్ వ్యవస్థల త్రూగా, ఎలక్షన్ కమిషన్ త్రూగా నిలువరించొచ్చేమో, బట్ ప్రజాస్వామ్య పునర్స్థాపన పరిరక్షణ జగన్మోహన్ రెడ్డితో జరుగుతుందని వాళ్ళ ధైర్యం, కాన్ఫిడెన్స్. ఓకే, మీరు అటు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో చూసిరు, పలు స్టూడియోల్లో చాలా మందితో మింగిలై ఉన్నారు. ఎంత రావచ్చు స్కోర్ నంబర్? నేను సంక్షేమ ఫలాలు నేను చెప్తున్నాను కదా సార్, సంక్షేమ ఫలాలు మాత్రమే నేను 4,15,00,000 మంది యొక్క అనాలిసిస్ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల త్రూగా కోఆర్డినేట్ చేసిందా మా మునిబాబు గారి ఒక అనాలిసిస్ త్రూగా. అండ్ అలాగే నేను రేస్ సర్వే కూడా కుల ప్రాతిపదిక మీద సంక్షేమాలు అందుకున్నారు. 2,38,000 మంది నియోజకవర్గానికి అగ్రిగేట్ తీసుకుంటే అగ్రిగేట్ 1,50,000 మంది అందుకున్నారు. ఓకే, సో ఈ ఫలాల యొక్క సారాంశంలో చూసుకుంటే నేను ఇందాక చెప్పాను చూడండి, 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ అనుసంధానించుకున్న వాళ్ళు కాంక్రీట్ ఓటర్స్ అనుకోవచ్చా? ఎందుకంటే నీకు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థలుగా 50 ఏళ్ళకి ఒకటి కదా, నేను వాళ్ళతో కోఆర్డినేట్ చేశాను. సచివాలయంలో 2,200 మంది ప్రజలకి సంక్షేమం ఎంతమందికి కోఆర్డినేట్ చేసి ఈ 2 అలైన్ చేసుకున్నాను. ఓకే, సో దీంట్లో నేను చెప్తుంది అదే, 4,15,00,000, 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ అనుకుంటే 1,58,00,000 అపోజిషన్ పార్టీలు, తెలుగుదేశం అవచ్చు, జనసేన అవచ్చు. సో ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ దగ్గర 80 లక్షల పైచీలకు డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా నా సక్సెస్ మాడ్యూల్ 121 to 149 నేను ఇస్తున్నాను. ఇది ఏమి ఎగ్జాగరేషన్ అనిపించట్లేదా సార్? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ఎందుకు అనిపిస్తుంది? అంటే ప్రజలు ఎగ్జామ్ పుస్తకంతో చదివారండి, బీజేపీ గేట్ 2 పేపర్లు చదువుకున్నారు. అది వేరు, ఇది ప్రజా తీర్పు కదా. ప్రజలు కూడా అంతే కదా, ఇది 5 సంవత్సరాలు జరిగే ఎగ్జామినేషన్ కదా. 5 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల్లో ఉన్నాడు. కరోనా 2 సంవత్సరాల పాండమిక్ ఒక ముఖ్యమంత్రిగా ఎలా పరిరక్షించాడో ప్రజలకు తెలుసు. తర్వాత 57 నెలల నిరంతర పాలనలో నిజంగా ప్రజానాయకుల్ని ప్రజల దగ్గరికి ఉంచడం లేదా గడప గడప ప్రోగ్రామ్ లో. అప్పుడు ఆయన ఎందుకు భయపడాలి? గతంలో ఎల్లన్న పొలంలో మళ్ళీ ఎవరో మీరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారా అని ఎదుర్కొని సత్య దగ్గర వీళ్ళ మధ్యలో కాల మధ్యలో తిరుగుతుంటే ఇవన్నీ పనిచేసినాయి. ఆఫీస్ గా పనిచేస్తాయి. ఇప్పుడు రోజు మీరు ఆఫీస్కి వస్తే మీ బాస్ దృష్టిలో ఎలా ఉంటారు? బాగా పని చేస్తున్నారు బాయ్ అని శబాష్ అంటాడా? వస్తున్నారా బాబు, రోజుకి వస్తున్నాడు, 10 వీడియోలు చేసి 20 వీడియోలు చేస్తే మీకు వచ్చే మెరలు ఎలా ఉంటాయి? వస్తారా బాబు, బ్రహ్మాండంగా అతని పని అతను చేసుకుని వెళ్తాడు. సార్ ఈ కాన్ఫిడెన్స్ కు మరి అంటే 10 days ఎందుకు టైం పట్టింది? అంటే అనాలైసిస్ ఏమైనా టైం పట్టిందా? ఇప్పుడు 13 ముగిసింది, ఈ రోజు 25 టైం. మీకు ఆయన విదేశానికి వెళ్ళక ముందే ఐపాక్ టీమ్ కి ఎదురుగుండా చెప్పాడు కానీ వైసీపీ శ్రేణులు ఏవి కూడా అంత ఓపెన్ గా వాళ్ళు ఎవరిపైన చేసింది ఎవడైనా బయటకు వచ్చి చెప్పుకున్నాడు ఎప్పుడైనా? వాళ్ళ నోట్లో 4 లేదు, చిన్న తెపాల బ్యాచ్లాగా ఉన్నారు వాళ్ళు. ఓకే, అందుకే చెప్తున్నాను, సర్వం తానే నడిపించిన జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సమాయత్తమై నా వలన మీకు మంచి జరిగితే నాకేంటి అన్నాడు. ఇక్కడ 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. అంటే దేనికి భయపడాలి? ఓకే, జగన్ వర్సెస్ యాంటీ జగన్. యాంటీ జగన్, అది వాళ్ళు ఇస్తున్న యాంటీ జగన్ బిల్డప్. వాళ్ళు 1,58,00,000 కూడా ఎంత రెసిప్రోకేట్ ఇటు పక్క వస్తారో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న కృతజ్ఞత ఎవరికి ఉండదు, పెట్టిన చేయని మర్చిపోరాడు. ఈ 1,58,00,000 రిటర్న్ కనుక ఈసారి వచ్చింది అనుకోండి, రేపు June 1st నాకు వచ్చే అనాలిసిస్ లో నేను చెప్తా. ఓకే, ఎగ్జిట్ పోల్స్ అందరూ చేస్తారు, నేనేమో సంక్షేమాల ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నాను. ఓకే, సో ఆబ్వియస్ గా రైట్ సార్. మన చూసినాం కదా 81.86%, అంటే గతంతో పోలిస్తే 2% అడిషనల్ ఓటింగ్ జరిగింది. జనరల్ గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అయి ఉండాలి, లేదంటే ఓటు చైతన్యమైన. అది పాత పెట్ట కదా, ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ పెరిగిందంటే ఈసారి కొంత డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? ఈ డిఫరెన్స్ ఈసారి అని కాదండి, జనరల్ మీకు చెప్తున్న పర్సెప్షన్. మీరు 2019లో మోడీకి 303 సీట్లు వచ్చాయి, 2% పెరిగింది. వెస్ట్ బెంగాల్ ఎంత పెరిగింది తెలుసు కదా, అక్కడ 5 సీట్లు వచ్చాయి, పెరిగాయి కదా. ద సేమ్ సినారీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ ఓటింగ్ టర్న్అవుట్ ఎక్కువ ఉంది. అవును, సో ఆబ్వియస్ గా ప్రతి జిల్లాలో లబ్ధిదారులందరూ ఉమెన్ ఓటింగ్. ఉమెన్ ఓటింగ్ ట్రెమెండస్ గా పెరిగినప్పుడు ఓకే, ఆబ్వియస్ గా సక్సెస్ రేషియో వరకు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిగా కనపడుతుంది. నేను అందుకున్న కృతజ్ఞతాభావంతో ఆయన సభలకు కానీ సమావేశాలకు కానీ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఉదాహరణ చూడండి. ద సేమ్ రెసిప్రొకేషన్ ఓటు రూపంలో చేసి చూపించారు. సేమ్ టైం టీవీలలో కూడా జనాలు టీవీలకు అతుకుపోయి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సో ఇవన్నీ పాజిటివ్ ఓట్ అని అనుకోవచ్చు. ఆబ్వియస్ గానండి. ఇప్పుడు నేను మీకు మంచి చేస్తే మీరు నాకు మంచి చేస్తారు, నేనే మీకు చెడ్డ చేశాను అనుకో. ఈ 75 ఏళ్ళు సంవత్సరంన్నర బడ్జెట్ తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమం ఇస్తే అన్న పైసలతో లెక్కలు ఉన్నాయి. లబ్ధిదారులు ఎవడైనా 1,00,000 నుంచి 9 లక్షల రూపాయలు అందుకున్నాం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో. సో అలాంటి వాటిలో వాట్ సెట్ ఆఫ్ పర్సెప్షన్స్ క్యారీ అవుతాయి అన్నదే ఆన్సర్. ఓకే రైట్ సార్. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ చర్చ ఏంటంటే, గత ఎన్నికల్లో 2019లో పోలింగ్ అయిపోయిన మరుసటి రోజే ఐపాక్కి వెళ్ళి ఒక అగ్రెషన్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా గెలుస్తున్నాం మనం అని చెప్పి కేక్ కూడా కట్ చేసి, బట్ ఈసారి మాత్రం 2 days టైం తీసుకున్నాడు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? లాస్ట్ టైం ఎగేస్కి వెళ్ళింది ప్రశాంత్ కిషోర్ గడు, ఈసారి ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇదే ప్రభుత్వంలో ఉన్న ఫస్ట్ ఆన్సర్. ప్రజలు ఈయన్ని మెచ్చుకుని ఎలా వెళ్ళారు, ఈయన కోసం పనిచేసిన వాళ్ళ కోసం ఈయన వెళ్ళాడు. ఇదే గమనించాలి. 2 days ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగి ఉంటుంది? మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తోనే చెప్పారా? ఏదైనా సరే క్షేత్రస్థాయిలో పని చేయందే. ఇవాళ పాదయాత్రలో కూడా ఇంచి కొలుచుకొని వచ్చాడు, నా రాష్ట్రానికి నా ప్రజలకి ఏం చేయాలని. దాని సారాంశం ఆయన పనిచేసి చూపించాడు. 5 ఏళ్ళు ప్రజలకి ఈసారి 5 ఏళ్ళు పనిచేసిన తెలుగుదేశాన్ని చూశారు, 5 సంవత్సరాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎవరు కావాలో అల్లే నేతలు. ఇప్పుడు ఎవరైనా క్లాస్ ఫస్ట్ వచ్చినాడు మీరు ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఎగ్జామ్ రాస్తారు. మీరు వాడు పక్క పక్కన కూర్చున్నంత మాత్రం మీ క్లాస్ ఫస్ట్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. వాడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో చెప్తాడు. మీరు ఆ పక్కన 2 బిట్లైనా చూడకపోయి ఉంటున్నా చూశాను కాబట్టి నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకుంటారు. ఆ తేడా ఉందా లేదా? అదే తేడా.